బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో భారీగా పోలింగ్ నమోదవుతోంది. తొలి 2 గంటల్లో 18.39% పోలింగ్ జరిగింది. రెండో దశలో 142 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే బీజేపీ అగ్రనేత సువేందు అధికారి బరిలో నిలిచారు. ఇక్కడ పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇక బెంగాల్లో రెండో దశ పోలింగ్ కొన్ని చోట్ల ఉద్రిక్త ఘటనలపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కొందరు ఉగ్రవాదులా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఈసీ అజ్వర్లర్లు బీజేపీ ఆదేశాల మేరకు ఉగ్రవాదులా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ऐसे कभी वोट नहीं होता है। वोट शांति से होता है। लोकतंत्र डेमोक्रेसी का फेस्टिवल होता है, लेकिन ये तो लोकतंत्र को पूरा बालोटा बजा दिया, पूरा इसको एट्रोसिटीज कर दिया। Intention is very clear that BJP wants that forcefully to rig the election, but our workers and people are ready to die, but they will not leave the place. కోల్కతా నార్త్, సౌత్, హౌరా, నాదియా, ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రెండవ విడతలో అయితే మొత్తం 3,21,73,837 ఓటర్లున్నారు. 41,000 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. ఈవీఎం పంచేకపోవడంతో వివాదాలు రేగాయి. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. ఇక తొలి దశలో 152 సీట్లకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో 93.19% పోలింగ్ నమోదైంది. ఈ దఫాలో ఎంత పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తిగా మారింది.